అలికిడి లేని ఇళ్ల చుట్టూ హడలెత్తించే కథలు అల్లుకోవడం కొత్తేం కాదు. అందుకే చాలా పాడుబడిన భవనాలు ఇప్పటికీ మిస్టరీలుగానే ప్రపంచాన్ని వణికిస్తుంటాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో 49 అంతస్తులతో అసంపూర్ణంగా మిగిలిపోయిన గోస్ట్ టవర్ కూడా అలాంటిదే. దీని అసలు పేరు సాద్రోన్ యూనిక్ టవర్. ఇది ఒక దయ్యాల భవనంగా 1997 నుంచి 2014 వరకు పుకార్లతో షికారులు చేసింది. ఈ భవంతిలోని 43వ అంతస్తులో 2014 డిసెంబర్ 5న స్వీడిష్ టూరిస్ట్ మృతదేహం ఈ పుకారులకు సాక్ష్యాన్ని ఇచ్చింది. 2014లో అప్పటికే 17 ఏళ్లుగా మూసే ఉంటున్న ఈ టవర్ లో స్వీడిష్ టూరిస్ట్ ఉరితాడుకు వేలాడడం స్థానికులను హడలెత్తించింది. ప్రపంచ మీడియాను కదిలించింది. నదాపత్ అనే 33 ఏళ్ల ఫోటోగ్రాఫర్ మొదటగా ఈ భవనంలో స్వీడిష్ టూరిస్ట్ మృతదేహాన్ని గుర్తించాడు. 30 ఏళ్ల స్వీడిష్ టూరిస్ట్ జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ సహాయంతో నవంబర్ 10 థాయిలాండ్ కు వచ్చాడని, అక్కడే ఓ గెస్ట్ హౌస్ ను అద్దెకు తీసుకున్నాడని తేలింది. మృతదేహం దొరికిన నాటికే అతడు చనిపోయి 5 రోజులు అయ్యుండొచ్చని వైద్య నిపుణులు అంచనా వేశారు. కానీ మరణానికి అసలు కారణం స్పష్టం కాలేదు. 1990లో రంగ్సన్ టోర్స్వాన్ అనే ప్రముఖ థాయ్ వాస్తుశిల్పి విలాసవంతమైన కండోమినియం కాంప్లెక్స్ కట్టాలని కలగన్నాడు. అతడు స్వయంగా డెవలపర్ కావడంతో ఆశపడినట్లే దీని నిర్మాణాన్ని అనుకున్న సమయానికి ప్రారంభించాడు. అయితే అనుకోకుండా 1993లో థాయ్ సుప్రీం కోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి మర్డర్ కేసులో ఇరుక్కున్న టోర్స్వాన్ జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాలు మొదలు కావడం, యజమాని జైలులో ఉండడంతో 1997లోనే ఈ నిర్మాణం ఆగిపోయింది. అప్పటికే 80% పూర్తయిన ఈ టవర్ అసంపూర్ణంగానే మూలపడింది. నాటి నుంచి నేటికి ఆ భవనంలో ప్రేతాత్మలున్నాయని చాలా మంది నమ్ముతారు. ఆ నమ్మకానికి స్వీడిష్ డెత్ మిస్టరీ మరింత బలం చేకూర్చింది. చివరికి టోర్స్వాన్ 2010లో నిర్దోషిగా బయటికి వచ్చాడు. దయ్యాలు మూఢనమ్మకాల చుట్టూ తిరిగే కొందరు మాత్రం ఈ పాడుబడిన భవనం గురించి మాట్లాడుకునేటప్పుడు టోర్స్వాన్ పతనానికి ఈ భవన నిర్మాణమే కారణమని భావిస్తుంటారు. ఎందుకంటే ఆ స్థలంలో గతంలో శ్మశాన వాటిక ఉండేదని, దాన్ని పూర్తిగా పూడ్చేసి టోర్స్వాన్ ఈ టవర్ ని కట్టాడని చెప్పుకుంటారు. ఒకప్పుడు ఈ టవర్ పైకి ఎక్కడానికి అడ్డదారులను వెతికే ఔత్సాహికులు కొందరు ఇక్కడి సెక్యూరిటీ గార్డులకు లంచం ఇచ్చి మరీ లోపలికి వెళ్లి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టేవారు. కానీ స్వీడిష్ టూరిస్ట్ మరణం తర్వాత సెక్యూరిటీ మరింత పెరిగింది. అలాగే 2015 నుంచి రాంగ్సన్ టోర్స్వాన్ వారసుడు పన్సిత్ టోర్స్వాన్ టవర్ పైకి ఎక్కి ఆన్లైన్ లో ఫోటోలు షేర్ చేసే వారిపై కేసులు పెట్టడం మొదలు పెట్టాడు. దాంతో ఈ టవర్ లోకి అడుగు పెట్టే సాహసం ఎవరూ చేయడం లేదు. ఏది ఏమైనా ఈ టవర్ లో దయ్యాలు ఉన్నాయా? స్వీడిష్ టూరిస్ట్ ఎలా చనిపోయాడు? ఎవరైనా అతన్ని చంపి అక్కడ ఉరితాడుకు కట్టేసి నేరం నుంచి తప్పించుకున్నారా, లేక దయ్యాలే దాడి చేశాయా వంటివన్నీ నేటికి మిస్టరీనే. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ స్టోరీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.